ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా, ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టినప్పుడైనా 1 కప్పు పెరుగు, 2 ఉల్లిపాయలతో ఎంతో రుచిగా నిమిషాల్లో తయారైపోయే ఈ ఉల్లిపాయ పెరుగు పచ్చడిని చేసి చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 1/2 స్పూన్ నూనె వేసుకుని, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని వీటిని ఒక పావు నిమిషం పాటు సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. తర్వాత 5 నుండి 6 పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి 3 నుండి 4 వరకు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మీ కారానికి తగినట్లుగా పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు. వీటిల్ని ఇలానే సన్నని మంట మీద 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మనకు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన వీటిల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్ళేమీ వేయకుండా కాస్త బరకబరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి కాస్త చిటపటలాడేటప్పుడు ఉల్లిపాయ తరుగును వేసుకోండి. ఉల్లిపాయ వచ్చేసి పెద్దదైతే 1, చిన్నవైతే 2 తీసుకోండి. వీటిని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసి మనం ముందుగానే వేయించి కాస్త బరకగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ మొత్తాన్ని దీనిలోకి వేసుకోవాలి. దీంతో పాటే 1 రెమ్మ కరివేపాకును వేసుకున్న తర్వాత ఎక్కడ ముద్దలుగా లేకుండా పూర్తిగా కలిసేలాగా నిదానంగా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. వేసుకున్న ఉప్పు, పసుపు మొత్తానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలానే సన్నని మంట మీద ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోండి. ఈ తాలింపు మనకు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది. ఆఖర్లో స్టవ్ పై నుండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని మరొకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. తర్వాత గిన్నెలోకి 1 కప్పు తాజా పెరుగును తీసుకోండి. మనం వేయించి పెట్టుకున్న తాలింపును దీనిలోకి వేసుకున్న తర్వాత గరిటెతో ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. రుచి చూసి అవసరాన్ని బట్టి ఇంకాస్త ఉప్పును వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉంటూ తక్కువ సమయంలోనే కడుపును చల్లగా ఉంచే ఉల్లిపాయ పెరుగు పచ్చడి మనకు తయారైపోతుంది. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.